ఈరోజు స్టాక్ మార్కెట్లో ఫాల్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఈరోజు అయితే ఉందండి. చూడండి, ఈరోజు నిఫ్టీ అరౌండ్ 1% అబోవ్ ఫాల్ అయితే, బ్యాంక్ నిఫ్టీ మాత్రం 0.22% ఫాల్ అయింది. అండ్ సెన్సెక్స్ చూడండి 1.30% అయితే ఫాల్ అయింది. మొత్తానికి ఈరోజు మార్కెట్లో మనము ఫాల్ అయితే చూస్తున్నాం. ఇక క్రూడ్ ఆయిల్ కోసం మాట్లాడుకుంటే ప్రెజెంట్ అయితే క్రూడ్ ఆయిల్ అయితే పాజిటివ్లో కనిపిస్తుంది. అండ్ నేచురల్ గ్యాస్ అయితే మాత్రం 0.41% ఫాల్ అయింది. గోల్డ్ కూడా 0.55% ఫాల్ అయింది. సిల్వర్ మాత్రం 0.25% అయితే మనకి పాజిటివ్గా అయితే కనిపిస్తుంది. ఇక ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్లో ఇంత ఫాల్ రావడానికి కారణం ఏంటి, అసలు ఈరోజు మార్కెట్స్ ఎందుకు ఫాల్ అయ్యాయి, దీనికి సంబంధించిన రీజన్స్ ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు క్లియర్గా అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ ఏదైతే ఉందో ఇది చాలా వాల్యుబుల్. ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి ఇంపార్టెంట్ డేటా ప్రతిరోజు కూడా నేను మీకు ఫ్రీగా అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈరోజు మార్కెట్ ఫాల్ అవడానికి మెయిన్ రీజన్స్ ఏంటనేవి ఒకసారి అయితే చూద్దామండి. చూడండి, ఈరోజు మార్కెట్స్ ఫాల్ అవడానికి మెయిన్ రీజన్ గ్లోబల్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అవి వీక్గా ఉండడం. మన మార్కెట్ ఓపెనింగ్ ముందు యుఎస్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి అన్నది చాలా ఇంపార్టెంట్. సో అలా చూసుకుంటే యుఎస్ అండ్ ఏషియన్ మార్కెట్స్ అనేవి నెగిటివ్లో క్లోజ్ అవ్వడం, గ్లోబల్ సెంటిమెంట్ ఏమైంది, వీక్ అయింది. సో వన్స్ గ్లోబల్ సెంటిమెంట్ వీక్ అయింది అనుకోండి, ఇండియన్ మార్కెట్స్ పైన కూడా ఆ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో అందుకే ఇన్వెస్టర్స్ అయితే భయపడ్డారు. ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ నుంచి కూడా ఫాల్ అయితే మనం చూసాం. ఇక సెకండ్ వన్ ఏంటంటే ట్రంప్ టారిఫ్ టెన్షన్స్ అండి. స్టిల్ మనము లాస్ట్ 2-3 వీడియోస్గా కూడా మాట్లాడుతూనే ఉన్నాం కదా, ఈ టారిఫ్ పైన ఇంకా భయం అనేది పోలేదు. ఎందుకంటే ఈ ట్రంప్ మళ్ళీ ఫ్రెష్గా టారిఫ్ని ఇంక్రీజ్ చేస్తాడా, ఏం జరుగుద్ది అనేది ఒక క్లారిటీ లేకపోవడం వలన కూడా మార్కెట్ పైన అయితే ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. ఎందుకంటే టారిఫ్ ఇంక్రీజ్ అయితే గ్లోబల్ ట్రేడ్స్ ఏవైతే ఉంటాయో అవి స్లో అవ్వచ్చు. అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీస్, ఐటీ స్టాక్స్ పైన ప్రెజర్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుంది. సో టారిఫ్ అంటే ఏంటి, ఇంపోర్ట్స్ మీద వేసే ఎక్స్ట్రా ట్యాక్స్ అనమాట. దీనివల్ల బిజినెస్ కాస్ట్ కూడా పెరుగుతుంది కదా. సో ఇవన్నీ నెగిటివ్ పాయింట్స్ కాబట్టి ట్రంప్ ఏమైనా మళ్ళీ టారిఫ్ని ఇంక్రీజ్ చేస్తారన్న భయం, క్లారిటీ లేకపోవడం వల్ల కూడా ఈరోజు మార్కెట్ అయితే ఫాల్ అయింది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఐటీ స్టాక్స్లో హెవీ సెల్లింగ్ అండి. చూడండి, మన మార్కెట్ డౌన్ సైడ్ రావడానికి ఇంకొక రీజన్ ఐటీ ఇండెక్స్ అని చెప్పాలి. అరౌండ్ 3-4% అయితే ఫాల్ అయింది. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్ టెక్ లాంటి కంపెనీస్ అన్నీ కూడా ఫాల్ అయ్యాయి. ఎందుకు అంటే యుఎస్ డిమాండ్ ఏదైతే ఉందో అది స్లో డౌన్ అవ్వడం. సో ఆ భయం ఒకటి, ఏఐ ఫియర్ ఒకటి, ఎక్స్పోర్ట్ ఎర్నింగ్స్ రిస్క్ ఒకటి. సో ఈ ఫ్యాక్టర్స్ వలన, ఈ రీజన్స్ వలన ఐటీ ఇండెక్స్ అయితే స్టిల్ ఫాల్ అవుతూనే ఉంది. సో ఐటీ సెక్టర్ పడితే ఆల్మోస్ట్ మార్కెట్ ఓవరాల్గా డౌన్ సైడ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఐటీ సెక్టర్ అనేది నిఫ్టీలో ఒక వెయిటేజ్ సెక్టర్ కాబట్టి ఆ ఇంపాక్ట్ తప్పకుండా చూపిస్తుంది. ఇక నెక్స్ట్ రీజన్ ఏఐ ఫియర్. సో యాక్చువల్గా ఏంటంటే ఏఐ వల్ల లాంగ్ టర్మ్ ఐటీ ఎర్నింగ్స్ పైన ప్రెజర్ రావచ్చేమో అన్న భయం ఒకటి. ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఐటీ స్టాక్స్ని సెల్ చేయడం స్టార్ట్ చేశారు బికాజ్ ఏఐ. ఇంతకు ముందు కూడా మనం దీనికోసం క్లియర్గా అయితే డిస్కస్ చేసాం. ఇక నెక్స్ట్ వన్ ఫారెన్ ఇన్వెస్టర్స్ అండి. సో ఎఫ్ఐఏ వీళ్ళు కంటిన్యూస్గా మన మార్కెట్లో సెల్ చేస్తున్నారు, వాళ్ళ మనీని విత్డ్రా చేసుకుంటూనే ఉన్నారు. సో ఇది కూడా మన మార్కెట్ పైన సెల్లింగ్ ప్రెజర్ని అయితే పెంచుతూ ఉంది. ఇక నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి పెరగడం అండి. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఎందుకు పెరుగుతున్నాయి, మనం లాస్ట్ 2-3 వీడియోస్లో డిస్కస్ చేస్తూనే ఉన్నాము. ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ వలన క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. సో నిన్న కొంచెం తగ్గాయి, బట్ మళ్ళీ ఈరోజు అయితే కొంచెం ఆ టెన్షన్స్ పెరగడం వల్ల మళ్ళీ పెరిగాయి. సో మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ వలన ఆయిల్ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇండియా ఆయిల్ ఇంపోర్ట్ చేసే కంట్రీ కాబట్టి ఎకానమీ కాస్ట్ ఇంక్రీజ్ భయం అనేది డెఫినెట్లీ ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ రూపీ ఏదైతే ఉందో, మన రూపీ అది వీక్ అవడం కూడా మన పైన అయితే ఇంపాక్ట్ చూపించింది. ఎందుకంటే డాలర్ స్ట్రాంగ్ అవడం వల్ల ఇంపోర్ట్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్పి ఒక నెగిటివ్ సెంటిమెంట్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ టెక్నికల్గా చూసుకుంటే ఈరోజు
వీక్లీ F&O ఎక్స్పైరీ టెన్షన్ కూడా ఈరోజు నిఫ్టీ పైన ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది. సో ఓవర్ బాట్ మార్కెట్ కరెక్షన్ కూడా మనం చెప్పవచ్చు, ఎందుకంటే ట్రేడర్స్ అనేవాళ్ళు ప్రాఫిట్ని బుక్ చేస్తున్నారని చెప్పి మనము అర్థం చేసుకోవచ్చు. ఇక సింపుల్గా ఈరోజు మార్కెట్ బిహేవియర్ కోసం మాట్లాడుకుంటే ఐటీ అండ్ ఆటో స్టాక్స్ అయితే మార్కెట్ని డౌన్ సైడ్ తీసుకొచ్చాయండి. ఇక మెటల్స్ అండ్ PSU బ్యాంక్స్ అయితే ఇంకా మార్కెట్ని సపోర్ట్ చేస్తాయి. ఇవి కూడా సపోర్ట్ చేయకపోతే ఇంకా మార్కెట్ పరిస్థితి దారుణంగా ఉండేది. సో ఓవరాల్గా చూసుకుంటే సెల్ ఆఫ్ అయితే కనిపిస్తుంది. ఇక ఫ్రెండ్స్, మార్కెట్ పడడానికి మెయిన్ రీజన్స్ ఏం మాట్లాడుకున్నాం? ఒకటి, గ్లోబల్ మార్కెట్స్ని వీక్గా ఉండడం, US మార్కెట్స్ అయితే వీక్గా ఉండడం వలన మన మార్కెట్ పైన ఇంపాక్ట్ చూపించింది. ట్రంప్ టారిఫ్ భయం, ఇప్పటికీ ట్రంప్ టారిఫ్ పైన క్లారిటీ ఫుల్గా లేకపోవడం వలన కూడా మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి. ఐటీ సెక్టర్ ఏదైతే ఫాలో అవుతుందో, ఐటీ స్టాక్స్ క్రాష్ అవుతున్నాయి కదా, ఆ ఇంపాక్ట్ కూడా మార్కెట్ పైన చూపించింది. ఇక్కడ నెక్స్ట్ వన్, టెక్ సెక్టార్లో ఏఏ ఫీర్ అయితే స్టిల్ ఉందండి. సో దానివల్ల కూడా మార్కెట్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ FI సెల్లింగ్, ఆయిల్ ప్రైజెస్ పెరగడం, ఆల్రెడీ మనం మాట్లాడుకున్న జియో పొలిటికల్ టెన్షన్స్ వలన ఆయిల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి, రూపీ వీక్ అవడం, ఇక టెక్నికల్ కరెక్షన్ అని కూడా మనము డిస్కస్ అయితే చేసాం. సో ఈ రీజన్స్ వలన అయితే ప్రెజెంట్ మార్కెట్ అయితే ఫాలో అవుతుంది. ఫ్రెండ్స్, రేపు మీరు ట్రేడింగ్ చేయాలంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఐటీ సెక్టర్ మూవ్మెంట్ని మీరు తప్పకుండా అబ్జర్వ్ చేయాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఐటీ సెక్టర్ పైన మీరు ఫోకస్ చేయాలి. అండ్ గ్లోబల్ న్యూస్, US పాలసీస్ పైన కూడా మీరు ఫోకస్ అయితే చేయాలి, ఎందుకంటే ఇవి కూడా మార్కెట్ని స్ట్రాంగ్గా అయితే ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి. సో గ్లోబల్గా ఏమైనా న్యూస్ ఉందా, US పాలసీస్ ఎలా ఉన్నాయనేది కూడా మీరు ఫోకస్ అయితే చెయ్యాలి. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదండి ఎందుకు మార్కెట్ ఫాల్ అయింది, రీజన్స్ ఏంటనేది క్లియర్గా మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే, మార్కెట్ని హై ఇంపాక్ట్ చేసే ఈవెంట్ ఒకటి ఉంది. అది మన ఇండియాకి సంబంధించిన ఈవెంటే. చూడండి, ఇండియాకి సంబంధించిన GDP గ్రోత్ డేటా అయితే మనకి 27th రాబోతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ డేటా అండి. దీనిపైన మనము ఫోకస్ అయితే తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ కోసం అయితే మాట్లాడదామండి. మార్కెట్ ఇంతలా ఫాల్ అవుతున్నా సరే ఈ స్టాక్స్ మాత్రం రైజ్ అయ్యాయి. ఎందుకు, అసలు ఏమైనా రీజన్ ఉందా, ఏమైనా న్యూస్ ఉందా అనేది మనము డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, వాటి కోసం డిస్కస్ చేసే ముందు స్టిల్ ఇప్పటికీ ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ డిస్క్లైమర్ అండి, ఇప్పుడు నేను షేర్ చేయబోయే ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. బై సెల్ రికమెండేషన్లా తీసుకోకూడదు. మీరు ఏ స్టాక్లో కానీ ఇండెక్స్లో కానీ ఎలాంటి యాక్టివిటీ తీసుకోవాలనుకున్నా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకునే మీరు మీ యొక్క ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఇప్పుడు మనము వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనం హిందుస్థాన్ యూనిలివర్ కోసం అయితే మాట్లాడదామండి. యాక్చువల్గా చూడండి, ఈరోజు ఈ స్టాక్ అయితే 1% వరకు పెరిగింది. చూడండి, 1% వరకు పెరిగింది. మార్కెట్ ఫాల్ అవుతున్నా సరే ఈ స్టాక్ అయితే నియర్లీ 1% పెరిగింది. అండ్ పాస్ట్ 1 year చూసుకుంటే 7%, పాస్ట్ 5 yearsలో 10% అయితే ఈ కంపెనీ రిటర్న్స్ ఇచ్చింది అని చెప్పి మనకు క్లియర్గా తెలుస్తుంది. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ చూసుకోవచ్చు 5,56,594 crores అండి. అయితే ఈ మార్కెట్ ఫాల్లో కూడా ఈ స్టాక్ 1% పెరగడానికి రీజన్ ఏంటి, ఏమైనా న్యూస్ ఉందా అని చూసుకుంటే 4 days బ్యాక్ మనం చూసుకుంటే వీళ్ళు క్వార్టర్లీ నెంబర్స్ని అయితే అప్డేట్ చేశారు. సో ఇంతకు మించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇంకేం లేదండి. వీళ్ళు రీసెంట్గా ఏం అప్డేట్ చేయలేదు. వీళ్ళు పోస్ట్ చేసింది అయితే రీసెంట్గా క్వార్టర్లీ నెంబర్స్. వాటి కోసం మాట్లాడదాం. ముందుగా ఈ హిందుస్థాన్ యూనిలివర్ అంటే ఏంటండి, డైలీ మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, లైఫ్ బాయ్ సోప్స్ అవ్వచ్చు, డవ్ షాంపూ అవ్వచ్చు, బ్రూ కాఫీ అవ్వచ్చు, సర్ఫ్ ఎక్సెల్ డిటర్జెంట్స్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా ఈ కంపెనీ సెల్ చేస్తూ ఉంటుంది. సో అందుకే డిమాండ్ ఎప్పుడు కూడా ఈ కంపెనీకి స్టేబుల్గా అయితే ఉంటుంది. ఇక వీళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్ కోసం మాట్లాడుకుంటే సేల్స్ అయితే 6% ఇంక్రీజ్ అయిందండి. సో పీపుల్ అయితే ఎక్కువ ప్రొడక్ట్స్ని కొంటున్నారు అన్నది మనకి అర్థమవుతుంది. వాల్యూమ్ గ్రోత్ కూడా స్ట్రాంగ్గా ఉంది. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే డిమాండ్ అనేది పెరుగుతుంది అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఇక FMCGలో వాల్యూమ్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే పీపుల్ యాక్చువల్గా బై చేస్తున్నారా లేదా ఎక్కువగా అనేది మనకు ఈ వాల్యూమ్ గ్రోత్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇక ప్రాఫిట్ నెంబర్స్ అయితే మిక్స్డ్గా ఉన్నాయి, బట్ నో ప్రాబ్లం, ఇది 1 time ఫ్యాక్టర్గా మనము కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇక
బిజినెస్ విషయానికి వచ్చేసరికి స్టేబుల్గా ఉంది, డిమాండ్ స్లోగా ఇంప్రూవ్ అవుతుంది, లాంగ్ టర్మ్ సేఫ్ కంపెనీగా అయితే మనము హిందుస్థాన్ యూనిలివర్ కోసం అయితే మనం చెప్పొచ్చు. ఇక ఈ కంపెనీ రిలేటెడ్గా మీరు ఎలాంటి ఎంట్రీస్ కానీ ఏమైనా ప్లాన్ చేయాలంటే మాత్రం ఫర్దర్గా ఈ కంపెనీకి సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్ మీరు చేసి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకున్న తర్వాతనే మీ యొక్క ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం విశాల్ మెగా మార్ట్ కోసం అయితే మాట్లాడదామండి. ఈ స్టాక్ చూడండి పాస్ట్ 1 yearలో 22% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఈరోజు చూడండి 3.29% అయితే రైజ్ అయింది. సో ఎందుకు రైజ్ అయింది, ఏమైనా రీజన్స్ ఉన్నాయా అని చూసుకుంటే చూడండి ఈ కంపెనీ రిలేటెడ్గా కూడా 4 days బ్యాక్ అయితే ఒక అప్డేట్ ఉంది. బట్ రీసెంట్గా మనకేం పెద్దగా అప్డేట్స్ ఏం కనిపించట్లేదు. అయినా సరే మరి స్టాక్ ఎందుకు పెరుగుతుంది, ఏమైనా స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయా అని చూస్తే చూడండి ఫ్రెండ్స్, ఈ కంపెనీకి ఫండమెంటలీ చూసుకుంటే మనకి ఏం న్యూస్ ఏం రీజన్స్ కనిపించట్లేదు, కానీ టెక్నికల్గా చూసుకుంటే మాత్రం ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గరికి అయితే రీచ్ అయిందండి. ప్రీవియస్గా ఈ స్టాక్ ఫాలో అవుతూ ఉంది కదా, సో ఇప్పుడైతే ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి ఇన్వెస్టర్స్ చీప్గా దొరుకుతుంది కదని చెప్పి బై చేస్తున్నారు అనుకుంటా. అండ్ దీంతో పాటు షార్ట్ కవరింగ్ ర్యాలీ అవ్వచ్చు, రిటైల్ సెక్టర్ మూమెంటం అవ్వచ్చు. బట్ న్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మాత్రం ఎలాంటి న్యూస్ కూడా ప్రెజెంట్ మనకి రీసెంట్గా లేదు. సో టెక్నికల్గా మాత్రమే ఈ స్టాక్ అయితే ఈరోజు 3.29% అయితే పెరిగింది అని అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం నాట్కో ఫార్మా కోసం మాట్లాడదామండి. ఈ స్టాక్ అయితే ఈరోజు 3.95% అయితే పెరిగింది. పాస్ట్ 5 years బ్యాక్ కూడా మంచి రిటర్న్స్ అయితే ఇచ్చింది. ఇక ఈ కంపెనీ రిలేటెడ్గా ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా అని చూసుకుంటే సేమ్ అండి, 9 days బ్యాక్ అయితే మనకు ఒక అప్డేట్ ఉంది. బట్ రీసెంట్గా చూసుకుంటే మాత్రం అంత పెద్ద అప్డేట్స్ అయితే మనకి ఏం కనిపించట్లేదు. బట్ ఈ స్టాక్ కూడా ఎందుకు పెరుగుతుంది అన్నది మనం ఒకసారి చూసుకుంటే ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈ స్టాక్ పెరగడానికి రీజన్స్ ఫార్మా సెక్టర్ ట్రెండ్ పాజిటివ్గా ఉండడం అవ్వచ్చు, యుఎస్ ఎఫ్డిఏ అప్రూవల్స్ పైన ఎక్స్పెక్టేషన్స్తో ఈ స్టాక్ పెరగవచ్చు, మేబీ టెక్నికల్గా కూడా కొంచెం స్ట్రాంగ్గా మంచి లెవెల్స్లో ఉంది కాబట్టి ఈ స్టాక్ పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ అంతకు మించి ఎనీ న్యూస్ కానీ ఏవైనా మంచి పాజిటివ్ అప్డేట్స్ అయితే ఏం ప్రెజెంట్ అయితే కనిపించట్లేదు. ఇక ఫైనల్ స్టాక్ అండి మోర్పెన్ ల్యాబొరేటరీస్. చూడండి ఈ స్టాక్ అయితే ఈరోజు 4.26% అయితే రైజ్ అయింది. పాస్ట్ 5 yearsలో కూడా 63% అయితే రిటర్న్స్ ఇచ్చింది. ఇక ఈ కంపెనీ ఈరోజు రైజ్ అవ్వడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా అంటే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. సో దానికోసం అయితే మనం మాట్లాడదాం. యాక్చువల్గా ఈ కంపెనీకి సంబంధించిన మేజర్ న్యూస్ ఏంటంటే 825 crore గ్లోబల్ ఫార్మా కంట్రోల్ డీల్ అయితే ఈ కంపెనీకి వచ్చింది. సో 4 to 5 monthsలోనే సప్లై అనేది స్టార్ట్ అవ్వచ్చు. కంపెనీ బిగ్గెస్ట్ డీల్స్లో ఒక డీల్గా ఇది మనము చెప్పుకోవాలి. సో అందుకే ఈ స్టాక్ ఈరోజు ఇంత పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. సో డీల్ వచ్చిన తర్వాత స్టాక్ స్ట్రాంగ్గా అయితే జంప్ అయింది. ఇక CDMO అంటే ఏంటంటే చూడండి సింపుల్గా చెప్పాలంటే బిగ్ ఫార్మా కంపెనీస్ ఏం చేస్తాయంటే ప్రొడక్షన్ని అవుట్సోర్స్ చేస్తాయి అనమాట. సో మోర్పెన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తుంది. సో దీన్నే మనం CDMO అని చెప్పి అంటాము. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే రెవెన్యూ విజిబిలిటీ ఉంటుంది, గ్లోబల్ క్లయింట్స్ ఉంటారు, ఎక్స్పోర్ట్ గ్రోత్ ఉంటుంది, కంపెనీ స్కేల్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో ఫార్మా కంపెనీ గ్రోత్కి ఇది ఒక బిగ్ స్టెప్గా అయితే మనము చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఈ వచ్చిన ఈ అప్డేట్ ఏదైతే ఉందో ఈ 825 crores గ్లోబల్ ఫార్మా కాంట్రాక్ట్ ఏదైతే ఉందో సో ఈ అప్డేట్ వలన ఈరోజు ఈ స్టాక్ అయితే పాజిటివ్గా అయితే రియాక్ట్ అయ్యింది. ఇక ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ స్టాక్స్ కోసం సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే హిందుస్థాన్ యూనిలివర్ ఏదైతే ఉందో దీని యొక్క డిమాండ్ అనేది పెరుగుతూ ఉంది. అండ్ లాంగ్ టర్మ్లో ఇది ఒక సేఫ్ కంపెనీ బికాజ్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను, ఈ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, బై సెల్ రికమెండేషన్ కాదు. మీరు దేనిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవాలి. మేము సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ అయితే కాదు. ఇక నెక్స్ట్ కంపెనీ విశాల్ మెగా మార్ట్ అండి. దీని రిలేటెడ్గా ఏం అప్డేట్స్ ఏం లేవు. రీసెంట్ టైంలో బాగా ఫాల్ అయింది, మనందరికీ తెలిసిందే. ప్రెజెంట్ అయితే సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి మేబీ ఇక్కడ టెక్నికల్గా ఒక మూవ్ అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ నాట్కో ఫార్మా, దీని రిలేటెడ్గా కూడా పెద్ద న్యూస్ ఏం లేదు, సెక్టర్ మూవ్మెంట్ మాత్రమే మనకి ప్రెజెంట్ కనిపిస్తుంది. ఇక ఫైనల్గా మోర్పెన్ ల్యాబొరేటరీస్ అండి. ఈ కంపెనీ రిలేటెడ్గా మాత్రం బిగ్ గ్లోబల్ డీల్ అయితే వచ్చింది. సో ఇది స్ట్రాంగ్ పాజిటివ్గా అయితే మనము చూడవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.